హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పోలీస్ ఆఫీసర్ ద్వారా తన అక్కని చంపింది దేవా అని గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న నాగవల్లి అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. లోహిత అయితే వసంత దగ్గరికి వెళ్ళి, ఏంటత్తయ్యా, కనీసం కన్న కూతురు గురించి కూడా మీరు ఆలోచించరా? అసలు చూడండి, మన శ్రేయకి ఎంత అన్యాయం జరుగుతుందో. నాగవల్లి ఆంటీ మాటలతో మిమ్మల్ని మభ్య పెడుతుంది, మోసం చేస్తుంది అని అంటూ ఉంటుంది లోహిత. అప్పుడే అక్కడికి వచ్చిన నాగవల్లి లోహిత మాటలు విని లోహితాని చంప పగలగొడుతుంది. ఏం చెప్తున్నావు వసంతకి నువ్వు అని అడుగుతూ ఉంటుంది. ఇంకోసారి నా గురించి తప్పుగా ఎవరి దగ్గరైనా సరే ఇలా మాట్లాడావంటే కట్టుబట్టలతో బయటికి గెంటేస్తాను, జాగ్రత్తగా ఉండు. ఏమనుకుంటున్నావు? ఈ నాగవల్లి మాట ఇచ్చిందంటే తప్పకుండా ఆ మాట నెరవేర్చుకుంటుంది అని అంటూ ఉంటుంది నాగవల్లి. ఇంకోసారి వసంత దగ్గరైనా శ్రేయ దగ్గరైనా అనవసరపు మాటలు మాట్లాడావంటే నిన్ను మెడబట్టుకొని బయటికి గెంటేస్తాను అని అంటూ ఉంటుంది నాగవల్లి. అప్పుడే ఇక వసంత అయితే, నేను అదే చెప్తున్నాను వదిన, నువ్వు మాకు అన్యాయం జరగనివ్వమని చెప్తూనే ఉన్నాను, కానీ ఏదో రకంగా తను మమ్మల్ని రెచ్చగొడుతుంది అని అంటూ ఉంటుంది వసంత. అప్పుడు ఇక లోహిత అయితే, మీ ఇద్దరు ఒకటైపోయారు, ఇప్పుడు నన్ను మాత్రం తప్పు చేసిందల్లా నిలబెట్టారు అని అంటూ ఉంటుంది లోహిత. నువ్వు చేసింది తప్పే, అందుకని నిన్ను ఇక్కడ నిలబెట్టాము అని అంటూ ఉంటుంది నాగవల్లి. ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే తరువాత ఇక ఫోన్ చేస్తాడు హాఫ్ టికెట్ అయితే మధుకి. ఇక మధుకి ఫోన్ చేసి, ఏంటమ్మా మధు, అసలు ఏం జరుగుతుంది? నువ్వు ఆ ఇంటి కోడలివి ఎలా అయ్యావు? అసలు ఇదంతా ఎలా సాధ్యమైంది అని హాఫ్ టికెట్ అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఇక నాగవల్లి అయితే మధుతో మాట్లాడాలని గది దగ్గరికి అయితే వస్తుంది. ఆ గది దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడే ఇక హాఫ్ టికెట్, నేను ఈ ఇంటికి కోడలుగా వచ్చాను, మా అమ్మ ఏ తప్పు చేయలేదని, మా అమ్మ అసలు మ్యాడీ వాళ్ళ మమ్మీని చంపలేదని సాక్ష్యాలతో సహా నేను నిరూపిస్తాను, దానికి నాకు కొన్ని సాక్ష్యాలు దొరికాయి అని అంటూ ఉంటుంది మధు. అయితే నువ్వు నేరుగా దేవా ఇంటికి కోడలివయ్యి చాలా పెద్ద తప్పు చేసావమ్మా, వాడు మనుషుల్ని చంపే రాక్షసుడు, అలాంటి రాక్షసుడు నిన్ను కూతురుగా ఒప్పుకుంటాడని ఎలా అనుకున్నావు అని అంటూ ఉంటే, తప్పదు, ఆ దేవుడు మా ఇద్దరికి రాసి పెట్టాడు హాఫ్ టికెట్, కాబట్టే జరిగింది అని అంటూ ఉంటుంది. నువ్వు కంగారు పడకు, నేను ఆధారాలు సేకరించి మా అమ్మ ఏ తప్పు చెయ్యలేదని అప్పుడు అందరూ నమ్మేలాగా చూపించి నేనే చిన్ని అని మ్యాడీ దగ్గర నిజాన్ని ఒప్పుకుంటాను అని అంటూ ఉంటుంది మధు. అప్పుడు అది విని హాఫ్ టికెట్ అయితే, నీ ధైర్యమే నీకు కొండంత అండగా ఉంటుందమ్మా, మీ అమ్మ ఏ తప్పు చేయలేదని, మీ నాన్న కూడా ఏ తప్పు చేయలేదని అందరినీ నమ్మించే పని నీదే, అందరికీ కూడా నమ్మకం కలిగేలా నువ్వే చెయ్యాలి, చేస్తావని నాకు నమ్మకం కూడా ఉంది. అవునా హాఫ్ టికెట్, నేను ఒక పోలీస్ ఆఫీసర్ని కలవడానికి వెళ్ళాలి, నాకు ఇప్పుడు కుదరడం లేదు, తప్పకుండా వెళ్తాను అని అంటూ ఉంటుంది మధు. అయితే వాళ్ళకి అమ్మ గురించి బాగా తెలుసు అని చెప్తూ ఉంటుంది. వాళ్ళు ఎక్కడుంటారమ్మా అని హాఫ్ టికెట్ అడుగుతూ ఉంటే, వాళ్ళు ఫలానా పోలీస్ స్టేషన్లో ఉంటారు అని మధు అయితే చెప్పేస్తుంది. అది విన్న నాగవల్లి అయితే, అంటే వీళ్ళమ్మకి సంబంధించిన జైలర్స్ కూడా ఉన్నారనమాట, వాళ్ళు వీళ్ళమ్మ ఏ తప్పు చేయలేదని చెప్తారా, అది కూడా నేను చూస్తాను, వీళ్ళమ్మ ఏం తప్పు చేయలేదు వాళ్ళు ఎలా నిరూపిస్తారో నేను కూడా చూస్తాను అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది నాగవల్లి. అయితే తర్వాత ఇక నాగవల్లి ఆ పోలీస్ కానిస్టేబుల్ని చూడ్డానికి పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక నాగవల్లికి అక్కడే ఉన్న కొంతమంది కానిస్టేబుల్ అయితే, ఆ మేడం ఎప్పుడో కూడా తను రిటైర్ అయిపోయి ఇంట్లోనే ఉన్నారు, తను ఆ త్వరగా రిటైర్మెంట్ తీసుకున్నారు, ఇప్పుడు ఆవిడ కూతురైతే మళ్ళీ ఇదే స్టేషన్కి సిఐగా రాబోతుంది అని అంటూ ఉంటారు కానిస్టేబుల్. అప్పుడే నాగవల్లి అయితే ఆవిడ ఎప్పుడొస్తుంది అని అడుగుతూ ఉంటుంది. మరో గంటలో ఆవిడ డ్యూటీలో జాయిన్ అవుతుంది మేడం, ఒకవేళ మీకు ఏదైనా పనుంటే చూసుకొని రండి, లేకపోతే ఇక్కడే ఆవిడ గురించి వెయిట్ చేయండి అని అంటూ ఉంటే అప్పుడే ఇక నాగవల్లి అయితే వెయిట్ చేస్తుంది. అలా వెయిట్ చేసిన తర్వాత పోలీస్ ఆఫీసర్ కూతురైతే అక్కడికి వస్తుంది.
మేడం, మీ గురించి ఆ మేడం చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని అంటున్నారు అని అంటూ ఉంటే, లోపలికి రండి అని నాగవల్లిని లోపలికి పిలుస్తుంది. చెప్పండి మేడం, మీరు నా గురించి ఎందుకు వెయిట్ చేస్తున్నారు? నాతో ఏంటి అవసరం అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే మీతో కాదు అవసరం, మీ అమ్మతో. కొన్ని సంవత్సరాల క్రితం కావేరి అనే ఖైదీని మీ అమ్మ ఎంతగానో ఆదరించి ఆవిడికి ఎంతో సహాయం చేసిందని మేము విన్నాము. కాబట్టి ఇప్పుడు అసలు ఆ కావేరి గురించి మీ అమ్మకి ఏం తెలుసా అని అడగడానికి వచ్చాను అని అంటూ ఉంటుంది నాగవల్లి. ఏంటి మీరు అడిగేది? కావేరి ఆంటీ గురించా? కావేరి ఆంటీ అంటే మా అమ్మకి చాలా ఇష్టం. ఏ తప్పు చెయ్యలేకపోయినా జైలుకి వచ్చి అనేక కష్టాలని పడుతుందని కావేరి ఆంటీ గురించి మా అమ్మ నాకు చెప్పేది అని అంటూ ఉంటుంది. సిఐ అయితే అప్పుడే మీ అమ్మ ఏం చెప్పేది? అసలు మీ అమ్మ దగ్గర కావేరి ఏ తప్పు చెయ్యలేదని ఏదైనా ఆధారం ఉందా అని అడుగుతూ ఉంటుంది నాగవల్లి. ఆధారం అంటే ఒకరు వచ్చి ఆ తప్పు నేనే చేశానని నీకు తెలుసు, నీ భర్తకి తెలుసు, కానీ ఎవ్వరికీ కూడా తెలియదు కదా, అందుకని నిన్ను బాగా మీ భర్త చేతే ఇరికించాను అని అంటూ ఆవిడ దగ్గర మాట్లాడడం మా అమ్మ వీడియో తీసింది. ఆ వీడియో ఇప్పటికీ కూడా నా ఫోన్లోనే ఉంది అని అంటూ ఉంటుంది. సిఐ అయితే ఒక్కసారి నాకు ఆ వీడియో చూపించు అని అడుగుతూ ఉంటుంది నాగవల్లి. అప్పుడు ఇక సిఐ అయితే తన ఫోన్లో ఉన్న వీడియోని అయితే చూపిస్తూ ఉంటుంది. కానీ వీడియో చాలాసేపు వెతుకుతూ ఉండగా ఎక్కడో కనిపిస్తుంది. అలా కనిపించడంతో అప్పుడు ఇక ఆ వీడియోని చూపిస్తూ ఉంటుంది నాగవల్లికి. ఇదిగోండి మేడం, ఇతని ఆ రోజు వచ్చి కావేరి ఆంటీని బెదిరించాడు అని చెప్తూ ఉంటుంది. ఇక ఆ వీడియోని చూసి నాగవల్లి షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే దేవ అయితే కావేరి దగ్గరికి వచ్చి, నేను చేసిన హత్యకి నువ్వు శిక్ష అనుభవించేలా చేశాను. ఇక నా గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించుకో. నువ్వే నన్ను ఏమీ చెయ్యలేవు. అందరూ కూడా నా భార్యని నువ్వే చంపావని అనుకుంటున్నారు. కానీ నా భార్యని నేనే విషమిచ్చి ఆస్తి కోసం చంపానని ఎవ్వరూ కూడా చెప్పినా కూడా నమ్మరు అని అంటూ ఉంటాడు దేవా. అప్పుడు ఇక కావేరితో దేవా జైళ్ళలో మాట్లాడిన మాటలన్నీ కూడా వీడియోలో ఉంటాయి. ఇక ఆ వీడియో చూసి తన అక్కని చంపింది దేవా అని గుండె పగిలే నిజాన్ని తెలుసుకుంటుంది నాగవల్లి. గుండె పగిలే నిజాన్ని తెలుసుకొని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక షాక్ అయిపోతూ, అంటే ఇన్ని రోజులు మా అక్కని చంపింది కావేరి, బాలరాజు అనుకున్నాను. కాదు, మా బావే మా అక్కని చంపేశాడు. ఆస్తి కోసం మా అక్కని చంపేసి మళ్ళీ అదే ఆస్తి కోసం నన్ను పెళ్లి చేసుకున్నాడు. కానీ నా ముందు మంచివాళ్ళ నటిస్తున్నాడా అని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. వదల్ని బావా, నిన్ను కూడా వదలను అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది నాగవల్లి. చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా నాగవల్లి అయితే నిజం తెలుసుకోబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.